అంటే అంటే కోర్స్ నాకు అనిపించింది అయితే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి సబ్జెక్టులు ఎత్తుక్కున్నట్టు కనపడింది తప్ప సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. హీరో కోసం సినిమా తీశారు తప్ప కథ కోసం సినిమా తీసినట్లేదు అది. సో అందులో అన్నీ అభూత కల్పనలు, అర్ధసత్యాలు, అబద్ధాలు. ఒకటి ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మంచి మాట ఏమైనా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు మా నాన్న సమకాలీకులు, పాపం చాలా లేట్గా రిలీజ్ అయ్యారు. కాకపోతే అది వాళ్ళ అమ్మ భువనేశ్వర్ గారు కూడా సమకాలీకులు అనేది అప్పుడు గుర్తు రాలేదు, అది నాకు అనిపించింది మాట్లాడుతున్నప్పుడు. సో ఎనీవే, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో దళితుల హత్య చంద్రబాబు నాయుడు చంపించాడు అన్న దాని మీద కానీ, లేకపోతే ఇతరత్ర విషయాల మీద కానీ తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి వాళ్ళ? సార్ విజయ్ గారు, ముందుగా మీకు, రవిచంద్రారెడ్డి గారికి, గఫూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్ చూశానండి నేను. జగన్ గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆద్యాంతం నాకు అయితే నవ్వు వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఈయన ప్రెస్ మీట్ ఎలా పెడతాడంటే సార్, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వైసీపీ నాయకుడు పట్టపగలే ఒక వ్యక్తిని కత్తితో పొడిచాడండి. అది వీడియోల్లో మొత్తం సీసీ ఫుటేజ్లో పడింది అనుకోండి. అయినా కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మా వాడు జేబులో ఉన్న కత్తిని తీసి ఎదుటోడు పొట్టలో దాచుకున్నాడు అని చెప్తాడు. దాచుకున్నాడు, పొడిచిందన్న దాచుకున్నాడు, అక్కడ పెట్టాడు అంతే, జేబులో గుచ్చుకుంటుందని తీసి ఎదుటోడి కడుపులో పొడిచేసి అక్కడ పెట్టుకున్నాడు అని చెప్తాడండి. అంటే జనాన్ని అంత ఎర్రోళ్ళని చేయాలి. అక్కడ జరిగింది వేరే ఉంటుంది, ఇతను చెప్తున్నది అబద్ధం అని ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఏదో పాపం ఆయన ఒక ప్రయత్నం అయితే చేస్తాడండి. మీరు అన్నట్టు 100% వేస్ట్ ప్రెస్ మీట్ అండి ఇది. ఎందుకంటే సాల్మన్ అనే వ్యక్తి చనిపోయి చాలా రోజులైంది. అక్కడ స్థానిక గొడవలు ఆయన కొట్టుకుంటే, ఆ కొట్టుకున్న దాని తర్వాత ఆయన వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ చనిపోయాడు. ఈయన ఆ రోజు ఈయనకి బాధ కలగలేదు, ఆయన చనిపోయిన రోజు బాధ కలగలేదు, అంతకుముందు గొడవ జరిగిన రోజు బాధ కలగలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెట్టి దళితుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడంటే ఇది 100% విజయసాయిరెడ్డి గారి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో దాన్ని దారి తప్పించడానికి. కానీ 10వ తరగతి కరోనా అడిగితే చెప్పేస్తారండి మన రాష్ట్రంలో. ఇక లెక్కర్ స్కామ్ విషయం, లెక్కర్ స్కామ్ జరిగింది అనడానికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ఏమైనా కొన్ని వస్తువులు కొన్నప్పుడు అతను నేను బిల్లు ఇవ్వను, మీరు డబ్బులు మా అకౌంట్లో కాకుండా క్యాష్ ఇవ్వండి అన్నాడు అనుకోండి, అది చూసారంటే ఇమీడియట్గా పట్టుకుంటారు. ఎందుకంటే అది నేరం. ఇక్కడ లెక్కర్ స్కామ్లో ఆ నేరం జరిగిందండి. ఎందుకంటే ఎక్కడ చూసినా లిక్విడ్ క్యాషే తప్ప ఎక్కడ ₹1 కూడా అకౌంటబిలిటీ లేదు. రెండోది, ఎంఆర్పి రేట్లు కానీ ఎక్కువ అమ్మితే పెద్ద క్రైమ్ అది. గతంలో ఎవడో అక్కడక్కడ ఒక వైన్ షాప్ అలా చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టేవారు. కానీ ఇక్కడ యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి ఎంఆర్పి కన్నా రేట్లు పెంచి, ఇది కూడా మీరు తాకుండా ఉండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి కాబట్టి రేట్లు పెంచాను అన్నాడు. నిజంగా మైండ్లు బ్లాక్ అయిపోయాడు ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటాను. లెక్కర్ షాపు, లెక్కర్ బిజినెస్ నేను ఈ మద్యాన్ని నేను సంపూర్ణంగా నిషేధించానని చెప్పినాడు. ఆ మహిళల కోసం ఇచ్చిన ఆ మాటని మహిళలకు అనుకూలంగా మార్చాడండి మహానుభావుడు అసెంబ్లీ సాక్షిగా. మాకు లెక్కర్లో డబ్బులు రాకూడదు, మేము అక్క చెల్లెమ్మలకి ఏది సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అంటే లెక్కర్ అమ్మేది ఆడవాళ్ళ కోసం చెప్పాడండి. పాపం వాళ్ళ చరిత్రలో ఎప్పటి నుంచి చూసినా ఈ లెక్కర్కి ఎగెనిస్ట్ పోరాటాలు చేసేవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు ఆ లెక్కర్ అమ్మకాల మీద బతుకుతున్నారు అన్నట్టు చేశాడు సార్ ఆయన. అంతేకాదు రేట్లు పెంచితే తాగడం తగ్గిపోద్దని పెంచారని కూడా అన్నాడు. ఆ విషయం తెలియక పాపం అంతకుముందు ఈ కల్తీ చేసేవాళ్ళు అందరూనే అరెస్ట్లు అయిపోయేవారండి, ఎంఆర్పీ కన్నా ఎక్కువ కమ్మి. ఆ విషయం పాపం వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. రేపు మళ్ళీ మనం ఎవరైనా ఇలాంటి అవినీతి పరులు ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మనం వాడొచ్చు అనుకుంటారు సార్. ఇక కల్తీ లెక్కర్ కొంతమంది ఏం చేసేవారు అంటే అండి, కంపెనీల నుంచి వచ్చిన బ్రాండ్లు కాకుండా కొన్ని వైన్ షాపులో వాళ్ళ కల్తీ లెక్కర్ తయారు చేసి అమ్మేవారండి. అది పెద్ద క్రైమ్ ఒకప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని అఫీషియల్ చేసాడండి, ఆయనే చేసి వైన్ షాపులకి సప్లై చేశాడు. కొత్త కొత్త బ్రాండ్లు వీళ్ళే తయారు చేశారు. ఇప్పుడు మొన్న డంపులు బయటపడ్డాయి కదా సార్, కొత్త కొత్త బ్రాండ్ల పేర్లతో వీళ్ళే కల్తీ నిక్కరు యథేచ్ఛగా. అంటే ఒక అవినీతి పరుడు, ఒక రౌడీ, ఒక గోండా అధికారంలోకి వెళ్తే ఈ క్రైమ్స్ అన్నింటినీ కూడా లీగలైజ్ చేస్తాడు అనడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలండి. ఆయన రాబోయే తరాలకి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో ఈయన్ని చూసే పిల్లలకు పాఠాలు కూడా నేర్పిస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను సమానం అని మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆయన ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సాల్మన్ ఉన్నాడు సార్, సాల్మన్ లోకల్లో గొడవని ఈయన ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు
ఈయన సపోర్ట్ చేయకపోతే గొడవ లేదు కానీ ఈయన సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇంకా 100 అడుగులు లోతులో పోతారు సార్. అంతే కదా. ఎందుకంటే గతంలో కూడా ఒక దిశ అని ఒక రేప్ జరిగిన విషయంలో ఈయన సమర్థింతో మాట్లాడాలనుకుని అమ్మాయి బైక్ పార్క్ చేసి టోల్ కట్టడానికి వెళ్ళింది అన్నాడు. అంటే బైక్కి 2 వీలర్కి టోల్ ఫీజు ఉండదనే విషయం కూడా ఈయనకి తెలీదు. సేమ్ ఇక్కడ కూడా గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న జనాలు. ఆ గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయిన క్రమంలో వాళ్ళ భార్య ముందు వచ్చింది, వాళ్ళ భార్యకి అక్కడ అనారోగ్యం వచ్చింది, తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు. ఇదో చందమామ కథ చెప్పినట్టు చెప్తాడండి. ఈయన మాటలు గతంలో ఎవరు వినలేదు, ఇతను 11 సీట్లో కూర్చోబెట్టారనేది మర్చిపోయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కార్యకర్తను చంపాల్సిన అవసరం ఏంటి? మేము నిజంగానే చట్టాన్ని చేతిలో తీసుకోవాలి, ఆ రోజున మా మీద దాడులు చేసిన వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేలాగా తరిమేయాలి అనుకుంటే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కాదు రాజేష్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించో లేకపోతే హత్యల గురించో అంతసేపు మాట్లాడిన మనిషి మరి కోనసీమ జిల్లాలో 2 జరిగినాయి కదా మొన్న. రెడీ హ్యాండెడ్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు దొరికిపోయారు కదా, వాళ్ళే చంపారు. 12 మందో 14 మందో పోలీసులు నడిపించి కూడా తీసుకెళ్లారు కదా. మరి అవి కూడా హత్యలే, అవి చావులే కదా, అవి ప్రాణాలే కదా. మరి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడిగే రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చేసిన వాడు అది కూడా చెప్పాలి కదా. ఇది కూడా జరిగింది, శాంతి భద్రతలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అని అడగాలి కదా. మరి ఆ ప్రస్తావన తేలేదంటే దాని అర్థం ఏంటి? ఆయన అలా ఉంటే ఆయన 11కి ఎందుకు పడిపోతాడు సార్? ఆయన చెప్పి ఆయన తప్పులు చేసి ఆ తప్పుల్ని కవర్ చేసుకునే క్రమంలో మరింత లోతు కూరిపోతాడండి ఆయన. ఆయన ఇప్పుడు దాకా మీరు చూడండి, మీరు చరిత్ర చేయండి, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరిని? ఒక అవినాష్ రెడ్డి గారిని ఆయన మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసింది. తర్వాత ఆయన సపోర్ట్ చేసేది, ఆయన పక్కన పెట్టుకునేది ఎవరిని? ఒక అనంతబాబుని. అనంతబాబు ఆల్రెడీ అతనే నేను మర్డర్ చేశానని ఒప్పుకుని జైలుకి వెళ్ళి వచ్చిన నేరస్తుడు. ఆయన ఎవరిని సపోర్ట్ చేసుకొచ్చినా నేరస్తులు సపోర్ట్ చేస్తాడండి. అమాయక ప్రజలకు ఎప్పుడూ ఆయన వ్యతిరేకమే. ఆ క్రమంలో పెట్టిన ఇది ఇప్పుడు ఈ రోజున మొత్తం రాష్ట్రంలో టాపిక్ అంతా ఏం నడుతుంది అనుకున్నారు వికే గారు? లోకేష్ గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, పెట్టుబడులు తీసుకురావడం, దావోస్కి వెళ్ళడం, పారిశ్రామికవేత్తలను కన్వీన్స్ చేయడం, ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధిలో తీసుకెళ్లాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన పడుతున్న తపను చూసి రాష్ట్రం మొత్తం కంపేర్ చేస్తుందండి. ఇప్పుడు చలుందని దావోస్ వెళ్ళని జగన్మోహన్ రెడ్డిని, గుడివాడ అమర్నాథ్ని ఇప్పుడు లోకేష్ గారితో కంపేర్ చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఒక యువ నాయకుడు, మొన్నదాకా వాళ్ళతోటి రకరకాల మాటలు పడిన వ్యక్తి, ఈ రోజు ఒక్కొక్కరిని అన్యాయం చేసిన వాడిని ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ధర్నాలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన యువ నాయకుడిని చూసి అరే లోకేష్ గారి దగ్గర అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత అనే కంపారిజన్ వచ్చేస్తుందని. అది కాదు, నేను లోకేష్ గారి స్థాయి కాదు, నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పెట్టారే తప్ప ఇంకెక్కడ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్? రైట్. రాజేష్ గారు ఒక్క నిమిషం అండి. రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు